హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నాగేపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 931లో దాదాపు 2 ఎకరాల భూమిలో గత 70 సంవత్సరాలుగా మా తాతల కాలం నుండి మా పూర్వీకుల నుండి అక్కడ ఉన్నటువంటి దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి కులస్తులు మరి శ్మశాన వాటికగా ఏర్పాటు చేసుకొని మరి అందులో శవాలను కూర్చోబెట్టుకుంటూ మరి ఉంటున్నారు. ఈ క్రమంలో నిన్న అనగా 3వ తారీఖు 6వ నెల 2025 రోజున గ్రామానికి చెందినటువంటి కొంతమంది అగ్రకుల రెడ్డి కులస్తులు వాళ్ళు కుల ప్రాబల్యంతో వాళ్ళ యొక్క ఆధిపత్యంతో ఆ యొక్క భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసి చనిపోయిన శవాలను కూడా తొలగించి మొత్తం ఎక్కడికట్టి చదువు చేయడం జరిగింది. దీని మీద మేము స్థానిక పిఎస్లో నిన్న పిటిషన్ ఇచ్చినప్పటికీ కూడా స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినప్పుడు కూడా ఆ యొక్క భూమిని గతంలో రెవెన్యూ రికార్డు ఎక్కించాలని పోరాట దినోత్సవం సందర్భంగా మరియు ఇతర విధాలుగా జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మరి మేము పలు రకాలుగా వినతి పత్రాలు సమర్పించినాం. అయినప్పటికీ కూడా వారికి స్పందించలేదు. దీనివలన ప్రైవేట్ వ్యక్తులు ఇవాళ యథేచ్ఛగా రెచ్చిపోతూ దళితుల శ్మశాన వాటికలను మొత్తం కబలించి దళితుల అస్తిత్వం లేకుండా మా సంస్కృతిని మా అస్తిత్వాన్ని మా యొక్క సాంప్రదాయాలను మొత్తం తుంగలోకే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి భూ కబ్జాదారుల మీద రెడ్డి కులాసుల మీద SC/ST అట్రాసిటీ యాక్ట్తో పాటు పీడీ యాక్ట్ నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని అదేవిధంగా శ్మశాన వాటికను రెవెన్యూ రికార్డులో నమోదు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మాదాసి సురేష్, నేను ప్రజా సంఘాల చేసి హన్మకొండ జిల్లా చైర్మన్. జై భీమ్ జై భీమ్. దళితుల ఐక్యత, మాదిగల ఐక్యత, శ్మశాన వాటికను నమోదు చేయాలి, రికార్డులో శ్మశాన వాటికను శిక్షించాలి, శ్మశాన వాటికను కబ్జా చేసిన దుండగులను చర్య తీసుకోవాలి, భూ కబ్జాదారులపై ఒక వినతి పత్రం ప్రిపేర్ చేసి ఇద్దాం.